దిస్ ఇస్ సురేంద్ర. నేను దివ్యశ్రీ గ్రూప్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని. సో ఇవి మేము మార్కెట్ లో 20th ప్రాజెక్ట్ గురించి మేము ప్రమోట్ చేస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ వచ్చి శివనంది అంటారండి. ఇది నాగార్జున సాగర్ హైవే కి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో నంది వనపర్తి అనే ప్రాంతంలో డెవలప్ చేస్తున్నాం. ఈ నంది వనపర్తి అనేది గవర్నమెంట్ 4th సిటీ ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ ఏరియాకి 2 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంటుంది. సో ఇది నాగార్జున సాగర్ హైవేకి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. మాది 20th ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చి మనకి టోటల్ గా 15 acres లో డిటిసిపి అండ్ రెరా అప్రూవ్ తోటి చేస్తున్న ప్రాజెక్టు. ఇది టోటల్లీ phase 1 అండ్ phase 2 అని 2 phases లో డెవలప్ చేస్తున్నాం. phase 1 వచ్చేసి నంది వనపర్తి నుంచి చౌదరపల్లి వెళ్లే రోడ్ లో ఉంటుంది. phase 2 వచ్చి నంది వనపర్తి నుంచి తక్కెలపల్లికి వెళ్లే రోడ్ లో ఉంటుంది. ఈ రెండు కూడా ఇట్స్ హార్డ్ కోర్ ప్లేస్ అన్నమాట. ఇవి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అప్రిసియేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అండ్ మా దగ్గర ఏంటంటే మార్కెట్ లో ఉన్న ప్రైజెస్ కంటే కొంచెం రీజనబుల్ గా ఉంటాం. బికాస్ మేము ఇవి ఓన్ ప్రాజెక్ట్స్, మాకు మధ్యలో మీడియేషన్ అనేది మేము ఎక్స్పెక్ట్ చేయం. డైరెక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్ ఎండ్ యూజర్ కి వెళ్తాయి. సో మేము ఇందులో డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వెంచర్ లోపల బీటీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రెవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఎంటైర్ వెంచర్ కి కాంపౌండ్ వాల్ కట్టడం, సెక్యూరిటీ 24/7 సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. అండ్ ఇది వచ్చి మార్కెట్ లో మీర్ఖాన్పేట్, నంది వనపర్తి, నాగార్జున సాగర్ హైవే అటు శ్రీశైలం హైవేకి సెంటర్ పాయింట్ లో ఉంటుంది. ఈ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ కూడా నియర్ బై లో ఉంది. తర్వాత మనకి ఇప్పుడు 660 acres లోపల ఫార్మర్ సిటీ రైతుల కోసం ఇచ్చిన ల్యాండ్ కూడా దీనికి నియర్ బై ఉండటం, విలేజ్ కి ఆనుకొని ఉండటం, ఇలాంటివి మెయిన్ పాయింట్స్ గా ఉన్నాయి. ఇది వచ్చి 12,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ సిద్ధంగా ఉన్నాయి. 80% డెవలప్మెంట్ అయిపోయింది. మార్టిగేజ్ కూడా రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. సో ప్లీజ్ ఒకసారి మా సైట్ ని విజిట్ చేయండి. సో వెంచర్ లోపల మీకు 100% బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ. చూడండి, ఓకేనా?